హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ ఫుల్ వీడియో నా ఛానల్లో. ఇది ఎప్పుడెప్పుడు పోస్ట్ చేస్తానని చాలా ఎక్సైటింగ్గా ఉన్నా. ఫైనల్లీ మై ఫస్ట్ ఫుల్ వీడియో మీ అందరి కోసం. ఈ వీడియోలో అయితే లో బడ్జెట్లో ఎటువంటి ప్రీ బుకింగ్స్ అవసరం లేకుండా అండ్ ఆల్సో లీవ్స్ పెట్టుకోవాలనే వర్రీ లేకుండా బెస్ట్ 2 days ట్రిప్ టు వరంగల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ వీడియో చూసాక షూర్గా మీకు కూడా వెళ్ళాలనిపిస్తుంది అని నేను అనుకుంటున్నా. ఒకవేళ అనిపిస్తే ఈ వీడియోని లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎలా వెళ్ళాలి అనేది ఇప్పుడు మీకు చెప్పేస్తా. ఫస్ట్ డే అయితే మార్నింగ్ 7:45కి మీకు ఇంటర్సిటీ ట్రైన్ ఉంటుంది సికింద్రాబాద్ నుంచి. అది క్యాచ్ చేశారంటే 10:30కి అలా వరంగల్ రీచ్ అయిపోతారు. ఇంకా ఆ తర్వాత మేమైతే బైక్స్ రెంటల్కి తీసుకున్నాం 2 daysకి. వాడు మాకు 1000 రూపీస్ ఛార్జ్ చేశాడు. కార్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. అక్కడ నుంచి ఒక 10 minutesలో 1000 Pillars టెంపుల్ ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. లైక్ వర్షం మూవీలో చెప్పినట్టు అటువైపు గుడి ఇటువైపు గుడి మధ్యలో నంది. యాక్చువల్లీ రెయిన్బో ఒక్కటి మిస్సింగ్, బట్ టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకా టెంపుల్ అంతా చూసేసి ఆ తర్వాత లంచ్ చేసి భద్రకాళి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. అది కూడా 10 to 15 minutes డిస్టెన్స్లోనే ఉంది. ఈ టెంపుల్ చాలా పెద్దది. పక్కనే ఒక చిన్న లేక్ కూడా ఉంది. అక్కడ నుంచి చూస్తే టెంపుల్ వ్యూ అంతా చాలా బాగుంది. టెంపుల్ టైమింగ్స్ కూడా చూసుకోవాలని ఏం లేదు, ఓపెన్లోనే ఉంది. మేము ఒక 2కి అలా వెళ్ళాము, అయినా సరే ఓపెన్లోనే ఉంది. ఇక్కడ నుంచి వరంగల్ సిటీలో ఉన్న ప్లేసెస్ లైక్ వరంగల్ ఫోర్ట్, కుష్ మహల్ అండ్ నదరన్ గేట్వే, ఆ ఈవినింగ్ ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేయొచ్చు. ఇంకా టైం ఉంటే ఫోర్ట్కి దగ్గరలో చాలా ప్లేసెసే ఉన్నాయి. మీకు ఫోర్ట్ దగ్గరలోనే వెళ్ళినప్పుడు మ్యాప్ ఒకటి ఉంటుంది, దాన్ని బట్టి మీరు ఫాలో అయితే టైం ఉంటే ఎక్స్ట్రా ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చు. మాకైతే నెక్స్ట్ డేకి టైం అయిపోతుందని మేము ఇంకా ఈ ప్లేసెస్ చూసి స్టార్ట్ అయిపోయాం టువర్డ్స్ లక్నవరంకి. లక్నవరం అయితే వరంగల్ నుంచి అరౌండ్ 66 kilometers వస్తుంది. లైక్ జర్నీ ఎంత అంటే 2 hours పడింది అనమాట. వెళ్ళే వే అంతా విలేజెస్ ఉంటాయి. సో చీకటి కాకముందు స్టార్ట్ అయిపోతే ఈజీగా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేకుండా. మేమైతే రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయింది. నియర్ బై లేక్ దగ్గర కూడా స్టే అవైలబుల్ ఉంది, బట్ అది ప్రైస్ కొంచెం ఎక్కువ. సో మేమైతే లేక్ నుంచి 2 kilometersలో ఉన్న స్టే తీసుకున్నాం. మాకు రూమ్కి అయితే 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా నైట్ అక్కడే స్లీప్ వేసి ఎర్లీ మార్నింగ్ 5:30కి చలిలో ఫుల్ ఫాగ్ నిండిపోయిన రోడ్స్ మీద వణుకుతూ ఫైనలీ లక్నవరం లేక్ వ్యూ చూడటానికి వెళ్ళిపోయాం. ఐ లిటరలీ ఫెల్ ఇన్ లవ్ అనమాట. వ్యూస్ అండ్ సన్ రైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చాలా టైం అక్కడే స్టే చేసి సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తూ టైం స్పెండ్ చేసేసాం. మీకు ఈ ప్లేసెస్లో ఎక్కడా కూడా ఎంట్రీ ఫీ ఏం ఉండదు, సో నో వరీస్. ఇంకా ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి రామప్ప టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. అది ఆల్మోస్ట్ 35 kilometers ఉండే లక్నవరం నుంచి. డిస్టెన్స్ చూసి ఏం టెన్షన్ పడద్దు గాయస్, ఎందుకంటే రోడ్వే అంతా బాగుంది. బైక్స్ మీద ఇబ్బంది పడతామేమో అని అనుకుంటే డెఫినెట్లీ నో, రోడ్వే చాలా నీట్గా ఉంది. ఇంకా రామప్ప టెంపుల్ అయితే వన్ ఆఫ్ ద ఇండియన్ హెరిటేజెస్ రిప్రజెంటెడ్ టెంపుల్ ఇన్ ద ఇయర్ 2021. మీ అందరికీ గుర్తుందో లేదో తెలియదు కానీ ఈ టెంపుల్ కోసం మనం స్కూలింగ్లో ఉన్నప్పుడు సోషల్ స్టడీస్లో చదువుకున్నాం. ఈ టెంపుల్కి వెళ్ళాక నాకు ఆ డేస్ గుర్తొచ్చాయి. ఆ ఆర్కిటెక్చర్, ఆ స్కల్ప్చర్ అసలు ఎంత బాగుందో. ఇవన్నీ కూడా కాకతీయ డైనస్టీకి రిప్రజెంటేషన్స్. ఇలా ఏన్షియంట్ టెంపుల్స్కి ఆర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. ఐ ఫీల్ దట్ పీస్ అండ్ పాజిటివిటీ. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ గాయ్స్ నా వీడియో కంప్లీట్గా చూసినందుకు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.